టీటీడీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ ఉన్నారని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ పవిత్ర స్థలాన్ని 7 స్టార్ హోటళ్లకు ఇవ్వడం సరికాదు అన్నారు. దేవుడి ఆస్తుల్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు. ప్రజా సంఘాలు, హిందుత్వ సంఘాలు ఆందోళనలు చేపట్టాలి అని కోరారు. ఎర్రచందనం చెట్లకు కొత్తగా నెంబర్లు వేస్తున్నారని, ఒక్కో చెట్టుకు 2 నెంబర్లు వేస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎర్రచందనం దొంగల్ని కాపాడుతాను అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా అని ప్రశ్నిస్తున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో మా ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్ చూద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని పరిరక్షించాల్సినటువంటి ప్రస్తుత పాలక మండలితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కోట్లాది రూపాయల విలువైనటువంటి భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని ఈరోజు హిందూ సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క అలిపిరికి కూతవేటు దూరంలో ఈ యొక్క 588/A సర్వే నెంబర్లో ఉన్నటువంటి 20 ఎకరాల భూమిని ఈరోజు 460 కోట్లకు పైగా విలువ చేసినటువంటి యొక్క అత్యంత విలువైన భూముల్ని ఈరోజు స్వర అనేటువంటి వెంచర్కు సంబంధించినటువంటి ప్రైవేట్ హోటల్ కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ విధంగా చూడాలంటారు సార్? ఇంతకంటే దారుణం మరొకటి లేదండి. మీరు 460 కోట్లు అన్నది మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూని, ఒరిజినల్ వాల్యూ బహిరంగ మార్కెట్లో 3,000 కోట్ల రూపాయలకు పైగా ఈ విలువ చేస్తుంది. దీన్ని అసలు వెల కూడా కట్టలేం. ఎందువల్లంటే ఇక్కడ ఎవరిది కూడా ప్రైవేట్ స్థలం లేదు. ఇది మొత్తం అంతా దేవుడి స్థలమే. ఇలాంటి చోట ఒక ప్రైవేట్ స్పా కోసమని, 7 స్టార్ హోటల్ కోసమని చంద్రబాబు నాయుడు గారు స్వామివారి ఆస్తిని ఆ హోటల్కి ఇవ్వటం అన్న దాని మీద మొత్తం హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతిని వాళ్ళందరూ తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ స్థలాల్లో రిజిస్ట్రేషన్ కాకపూర్వమే ఇక్కడ కలెక్టర్ గారి ఆదేశాలతో అని మొన్న ఎవరో ఇక్కడ పనిచేసే వాళ్ళు చెప్పారు, ఇక్కడ చాలా విలువైనటువంటి ఎర్రచందనం చెట్లన్నీ కూడా కొట్టేశారు. అది ఇంకా ఎంత బాధ కలిగించే విషయం అంటే, దీనికి సంబంధించిన అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు తెలిసి ఈ రకంగా ఎర్రచందనం దొంగల్ని పట్టుకుంటా, ఎర్రచందనం దొంగల్ని కాపాడుతా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి శాఖలోనే, మీకు సంబంధించినటువంటి స్థలంలోనే, అది కూడా వెంకటేశ్వర స్వామి ఆస్తిలోనే ఇక్కడ ఎర్రచందనం చెట్లన్నీ కూడా కూకటి వేళ్లతో పెకలించి వేసినారు. ఒకవైపున ఇంత విలువైనటువంటి పవిత్రమైన ఆస్తి వెంకటేశ్వర స్వామికి ఇవ్వటమైతే, మరోవైపున బదలాయింపులు పూర్తిగా జరగకపోవడమే, రిజిస్ట్రేషన్లు కూడా కాకపోవడమే, ఇక్కడ వర్క్ ఆర్డర్ లేకుండానే కాంట్రాక్టర్లు ఇక్కడున్న ఎర్రచందనం దొంగలన్నీ కూడా తీసేసి, నేను వచ్చిన తర్వాత మొత్తం పారిపోయినారు. ఎవరు కూడా లేకుండా ఆ పుక్లైన్లు 3 వెళ్ళిపోయినాయి, ఐటాచీలు. ఇప్పుడు ఆ తర్వాత తమని తాము సమర్థించుకోవడానికి ఇక్కడేమి ఎర్రచందనం తీసేయలేదు మేమని చెప్పడానికి చెట్లకు కొత్తగా నంబర్లు వేస్తున్నారు. ఇది చూడండి, దీని నంబర్ 627 అని కొట్టారు. ఎక్కడ కూడా ఎంత దొంగలు దొరికిపోయినారంటే, ఇదే చెట్టుకు పాత నంబర్ 1613 అని ఉంది. 1613 అన్నటువంటి నంబర్తో ఉన్న చెట్టుకు ఇప్పుడు 627 ఎలా అయ్యింది అంటే అన్ని చెట్లు పోయినాయి. అక్కడ ఇంకా మిగతా వాటిలకు కూడా ఇట్లాంటి చీలలతో ఈ ఫ్రేములు రేకులు కొట్టారు. ఇంకా వాటికి నంబర్లు కూడా వేయాల. దేవుడు నన్ను పంపించినట్టుగా ఇక్కడికి నేను మళ్లీ రావడంతో దొంగలు మళ్లీ దొరికినారు. ఎర్రచందనం చెట్లను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రభుత్వానికి సంబంధించి. ఈ యొక్క టీటీడీ ఆస్తులను పరిరక్షించాల్సినటువంటి వాళ్ళే ఈరోజు ధారాదత్తంగా ప్రైవేట్ సంస్థలకు 1,000 కోట్ల విలువైనటువంటి స్థలాన్ని వారికి దారాదత్తం చేయడం పట్ల తీవ్రంగా హిందూ సంఘాలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే దీనిపైన ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోతే ప్రజా సంఘాలు, హిందుత్వ సంఘాలతో పాటు తాము కూడా పోరాటానికి, న్యాయ పోరాటానికి కూడా వెనుకడబోమంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.